వీడియోలో జూలై 2026 నెలలో దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగే అవకాశాలు ఉన్న కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఇవి ప్రాచీన జ్యోతిష్య గణనాలు మరియు గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడుతున్న అంచనాలు మాత్రమే. వీటిని భక్తి విశ్వాసపరంగా మాత్రమే పరిగణించండి. మరి ఆలస్యం చేయకుండా జూలై నెల విశేషాలను తెలుసుకుందాం. జూలై నెలలో గ్రహస్థితుల ప్రభావం, గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం, అలాగే కాలసర్ప యోగ ప్రభావం ముగియటం వల్ల ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. చాలామంది మానసిక ప్రశాంతతను పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు, నిలిచిపోయిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు మరియు వాతావరణ పరిస్థితులు ఈ నెలలో అల్పపీడన వ్యవస్థల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని నగర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం తాత్కాలికంగా స్తంభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రయాణాలు చేసేవారు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండటం మంచిది. పిడుగులు మరియు ఉరుములు. జూలై నెలలో ఉరుములు, మెరుపులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిడుగుల ప్రమాదాలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యవసాయ పనులు చేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థిక పరిస్థితులు. నిత్యావసర వస్తువుల ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది. ప్రజల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బంగారం మరియు వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించటం మంచిది. షేర్ మార్కెట్ పరిస్థితి. షేర్ మార్కెట్లో స్వల్ప ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో లాభాలు వచ్చినప్పటికీ మొత్తం మార్కెట్లో కొంత మందగమనం కనిపించవచ్చని అంచనా వేయబడుతోంది. అందువల్ల పెట్టుబడిదారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఉత్తర భారతదేశ పరిస్థితులు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండచర్యలు విరిగిపడే సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీని కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చు. పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక అధికారుల సూచనలు పాటించటం మంచిది. వాహన ప్రమాదాలపై హెచ్చరిక. జూలై నెలలో వాహన ప్రమాదాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలం కారణంగా రహదారులు జారుడుగా మారవచ్చు. అందువల్ల వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సీట్ బెల్ట్, హెల్మెట్ వంటి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. క్రీడారంగం. క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్లో భారత జట్టుకు అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రీడాభిమానులకు కొన్ని సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశం ఉంది. అంతరిక్ష పరిశోధనలు. అంతరిక్ష పరిశోధనల రంగంలో కూడా పురోగతి కనిపించే అవకాశాలున్నాయి. శాస్త్రవేత్తల కృషి ఫలించి కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించే అవకాశం ఉందని సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగానికి ఈ నెల అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. పత్తి, శనగలు మరియు నూనె గింజలకు మంచి ధరలు లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ పంటలను నిల్వ ఉంచిన రైతులు మరియు వ్యాపారులు విశేష లాభాలు పొందే అవకాశాలున్నాయి. రాజకీయ రంగం. రాజకీయ రంగంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు చనిపోవడం జరుగుతుందని ఖచ్చితంగా చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇవి ప్రాచీన జ్యోతిష్య గణనాలు మరియు గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడుతున్న అంచనాలు మాత్రమే. వీటిని భక్తి, విశ్వాసపరంగా మాత్రమే పరిగణించండి. మన కృషి, మన నిర్ణయాలు మరియు భగవంతుని అనుగ్రహమే జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి జ్యోతిష్య, ఆధ్యాత్మిక మరియు ఆసక్తికర విశేషాల కోసం యథాతథం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.